ఊరిని ఊరు ప్రజల్ని కాపాడు నాయనా. ఆపద కాలం నుండి అందరినీ కాపాడగలిగే అంత నిధి కళింక ఖజానాలో ఉంది. దానితో ఊరిని కాపాడు నాయనా, ఊరిని కాపాడు కాపాడు. ఇది నా నిధి, నానిది. దీని జోలికొస్తే చస్తారు, రక్తం కక్కుకొని చచ్చిపోతారు. జాగ్రత్త. మళ్ళీ ఇదే కళ. అసలు పదే పదే ఇదే కళ వచ్చి నన్ను భయపెడుతుందెందుకు అని అనుకుంటూ నిద్రలేచి పనిలోకి బయలుదేరాడు. ఆ కనిపించే ఊరి పేరు భీమ్లాపూర్. కొన్నాళ్ల క్రితం వరకు భీమ్లాపూర్ సుఖ సంతోషాలతో కలకలలాడుతూ ఉండేది. కానీ గత 4 సంవత్సరాలుగా చుక్క వర్షం కూడా పడలేదు. దానితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఓపిక ఉన్న యువకులు పక్కూరిలో పొలం పనిచేసి తినటానికి కొద్దిగా సంపాదించుకుంటున్నారు. ఓపిక లేని వృద్ధులు ఆకలికి ఉండలేక చనిపోతూ ఉన్నారు. అయ్యా, వర్షాలు లేక పంటలు పండగ దాచుకున్న డబ్బులతో ఎన్నాళ్ళు తిని తినక బ్రతికాం. పక్కూరులో పనులకు వెళ్ళే వయస్సు ఓపిక లేక ఆకలితో చచ్చేలాగున్నాం. మీరేదో ఒకటి చేసి మమ్మల్ని ఆదుకోవాలి. వర్షాలు పడకపోతే నేనేం చేయగలను? నా పొలాలు కూడా ఎండిపోయాయి. అలాగని నేను ఏడుస్తూ కూర్చున్నానా? ఈత కష్టాలు పీతవి, బోతి కష్టాలు బోతివి. నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకునే బదులు వర్షాలు పడాలని ఆ పైవాడిని వేడుకోండి. వెళ్ళండి వెళ్ళండి. ఊరిని ఊరి ప్రజల్ని కాపాడవలసిన జమీందారీ పొమ్మన్నాక చేసేదేమీ లేక వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. సాయంత్రం చెట్టు కింద 2 పెద్ద వయసు వాళ్ళు కూర్చుని బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ జమీందారు అన్న మాటలకి నాకు చాలా బాధ అనిపించింది. వాడసలు జమీందారేనా? ఊర్లో ప్రజలు కరువు కాటకాలతో బాధపడుతూ ఉంటే వాళ్ళను ఆదుకోవాల్సిన బాధ్యత ఆ ఊరు జమీందారికే ఉంది. అలాంటిది అంత నిర్దాక్షిణంగా పొమ్మంటాడా? ఆడసలు జమీందారే కాదురా. భీమ్లాపూరికి జమీందారులంటే కళింక వంశీకులు. కళింక వంశీకులా? అవును. నువ్వు ఈ ఊరికి వలస వచ్చి ఒక 10 సంవత్సరాలు అవుతుంది. అందుకే నీకు కళింక వంశీకుల గురించి తెలియకపోవచ్చు. నా చిన్నప్పుడు అంటే 70 సంవత్సరాల క్రితం మన గ్రామాన్ని కళింక వంశీకులే పాలించేవాళ్ళు. చాలా మంచివాళ్ళు. అసలు సిసలైన జమీందారులు వాళ్ళు. ఊర్లో ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునేవాళ్ళు. మరి వాళ్ళు ఏమైపోయారు? ఈ బాండారి ఎలా జమీందారయ్యాడు? ఈ ఊరి చివరన శిథిలమైపోయిన పెద్ద కోట ఉంది చూసావు? అదే కళింగ జమీందారులు కోట. నా చిన్నప్పుడు రత్నాకర్ కళింక భీమ్లాపూర్ని పాలించేవాళ్ళు. కాని ఆయన ఉన్నట్టుండి ఎక్కడికో వెళ్ళిపోయారు. కళింక సంస్థానంలో దివాంజీలుగా కర్మల్ వంశీకులు పనిచేస్తూ ఉండేవాళ్ళు. రత్నాకర్ గారు ఊరు విడిచి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు. దుర్బుద్ధి గల కర్మల్ వంశీకులు జమీందారు గారి పదవిని కాజేశారు. అప్పటి నుండి వాళ్లే భీమ్లాపూరికి జమీందారులు అయ్యారు. కర్మల్ గాడి మనవడే ఈ బాండారి. మరి ఆ కోటను ఎందుకు ఆక్రమించుకోలేదు? ఆ కోట ఎందుకు అలా శిథిలమైపోయింది? ఆ కళింక వంశంలో ఇంకెవరూ మిగలలేదా? ఆ దివాంజీ గాడే రత్నాకర్ గారిని చంపేసి ఆస్తిని పదవిని దక్కించుకున్నాడని ఊరు అందరు అనుమానం. కాని వారిని ఎదిరించే ధైర్యం అప్పట్లో ఎవరికీ లేదు. చాలా కాలం కోటలోనే కాపురం ఉన్నాడు. కానీ వాడి కుటుంబంలో వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు అంతు చిక్కని వ్యాధితో చనిపోతూ ఉండేవాళ్ళంట. దానికి తోడు రాత్రుళ్ళు భయంకరమైన నవ్వులు గజ్జెల చప్పుడుతో కోటంతా ఎవరో తిరుగుతూ ఉండేవాళ్ళు. అందుకే భయపడి ఆ కోట విడిచి ఊరి మధ్యలో ఇంకో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. అప్పటి నుండి ఆ కోటలోకి ఎవరు భయంతో అడుగు పెట్టేవాళ్ళు కాదంట. అందుకే అది శిథిలమైపోయింది. కళింక వంశానికి చెందిన 3వ తరం వాడు ఒకడున్నాడు. వాడే వీరాజ్. ముసలి వాళ్ళంతా మాట్లాడుకుంటుంది వెనుకనే కూర్చున్నా వీరాజ్ వింటున్నాడు. తనకు తెలుసు తను ఒకప్పటి జమీందారులైన కళింక వంశానికి చెందినవాడని. కానీ తనకి ఊహ తెలిసిన నాటికి తన తల్లిదండ్రులిద్దరూ చనిపోయారు. నాకొస్తున్న కళలకి ఈ కోటకి ఏమైనా సంబంధం ఉందా? నా పూర్వీకులు నాకేదైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ ఊరిని కరువు నుండి కాపాడగలిగేంత నిధి కోటలో దాగుందా?
అని అనుకుంటూ కోటలోకి అడుగుపెట్టాడు. ఆ భయంకరమైన గజ్జల చప్పుళ్ళకి, నవ్వులకి విరాజ్కి భయంతో ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అయినా కూడా ధైర్యంగా కోటంతా నిధి కోసం గాలిస్తూ ఉన్నాడు. విరాజ్లోకి ఏదో దుష్ట ప్రేతాత్మ ప్రవేశించగానే వెల్లకిలా గాల్లోకి లేచి నేలపై పడ్డాడు. పిచ్చి పట్టినట్టు అరుచుకుంటూ కోటను దాటి ఊరిలోకి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. అర్ధరాత్రి దాటడం వల్ల ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. దెయ్యం పట్టిన విరాజ్ పరిగెత్తుకుంటూ కొండెక్కి పైనుండి దూకేశాడు. క్షణంలో పిల్లి దెయ్యం వచ్చి దెయ్యం పట్టిన విరాజ్ని సముద్రంలో పడకుండా కాపాడింది. ఇది చూస్తుంటే దెయ్యం పట్టినట్టుంది. మనకున్న శక్తిగా దెయ్యాన్ని వదలగొడతాం. ఆజుంబా ఆజుంబా జంబర జంబా జుంబా జమార్బే ఆజుంబా కంబర కంబా ఆజుంబా ఓబ్రక బోబ్రక హాం ఫట్ స్వాహ ఫటాఫట్ స్వాహ. మంత్రం చదివి వాటిలో ఉన్న దెయ్యాన్ని వదలగొడదామని చాలా ప్రయత్నించింది. కానీ ఆ దెయ్యం శక్తి ముందు పిల్లి దెయ్యం మంత్రం పనిచేయడం లేదు. వీడిని ఏదో నాకంటే శక్తివంతమైన దెయ్యం ఆవహించినట్టుంది. వీడిని కాపాడటం మన వల్ల కాదు. మంత్రాలవ దగ్గరకు తీసుకువెళ్తాను అని అనుకుంటూ తన తోకతో వాడిని చుట్టేసి బంధించి గాల్లో ఎగురుకుంటూ మదిర తీసుకుని వెళ్ళింది. కానీ మంత్రాలవ్వ అక్కడ లేదు. అవ్వా, ఎక్కడున్నావు? నాకు నీ సాయం కావాలి. వీడెవడో దెయ్యం చేతిలో చచ్చేలా ఉన్నాడు. ఎక్కడున్నావో పలకమ్మా. పిల్లిదయ్యానికి మంత్రాలవ్వ పిలుపు వినిపించింది. అవ్వ బేతాళకొండలో ఉన్నదని తెలుసుకుని పిల్లిదయ్యం ఎగురుకుంటూ బేతాళకొండలోకి వెళ్ళబోతుండగా విరాజ్లో ఉన్న దెయ్యం వారిని విడిచి ఎగిరిపోయింది. బేతాల కొండలో అడుగుపెట్టే ధైర్యం లేక ఎగిరిపోయింది. లేదంటే అవ్వ చేతిలో భస్మమైపోయేది అని అనుకుంటూ లోపలికి వెళ్ళి స్పృహలో లేని విరాజ్ని నేలపై పడుకోబెట్టి జరిగిందంతా అవ్వకి చెప్పింది. మంత్రాలవ్వ విరాజ్ మొహంపై నీళ్లు కొట్టగానే లేచి కూర్చున్నాడు. ఏరా అబ్బాయి, ఎవరు నువ్వు? నిన్ను దెయ్యం ఆవహించింది. నీకు ఆ విషయం తెలుసా? సమయానికి మా పిల్లి దెయ్యం వచ్చింది కనుక బ్రతికిపోయావు. లేదో ఈ పాటికి నీ శవం సముద్రంలో తేలుతూ ఉండేది. స్పృహలోకి వచ్చిన విరాజ్ మంత్రాలవ్వకి జరిగిందంతా చెప్పి, నాకు అప్పుడప్పుడు వస్తున్న కళ గురించి ఏమైనా తెలుస్తుందేమో అని ఆ కోటలో అడుగుపెట్టానవ్వా. నిజంగానే నా కళలో చెప్పినట్టు ఆ నిధి దొరికితే మా ఊరు వాళ్ళని కరువు నుండి కాపాడొచ్చు. సరే అయితే ఇప్పుడే మనం మీ ఊరు వెళ్దాం. ఆ కోటలో నిజంగా నిధి ఉందో దెయ్యం ఉందో కనిపెడదాం అని చెప్పి పిల్లి దెయ్యంతో కలిసి మంత్రాలవ్వ విరాజ్ భీమ్లాపూర్కి బయలుదేరారు. అక్కడికి చేరుకునేటప్పటికి అర్ధరాత్రి దాటింది. ఊరంతా నిర్మానుష్యంగా ఉంది. ముగ్గురు ఊరి చివరన ఉన్న కోటలోకి అడుగుపెట్టారు. గాబ్రజమాంజు విరాజ్లోనికి ప్రవేశించిన ఆ ప్రేతాత్మని తన మంత్రశక్తితో అవ్వ బంధించింది. చెప్పవే ప్రేతాత్మ, ఎవరివి నువ్వు? ఎందుకు విరాజ్ని పదే పదే ఆవహిస్తున్నావు? ఈ కోటలో నిజంగా నిధి ఉందా? నా రక్తం పంచుకొని పుట్టినవాడు తప్ప ఇంక ఎవరు ఈ కోటలో నివాసం ఉండలేరు. మా నిధిని చేరుకోలేరు. నా పేరు తారా. మా ఊరిని చాలా కాలం క్రితం కళింక జమీందారు గారి కొడుకులు రత్నాకర్, చంద్రావత్ మా తండ్రి గిరిధర్ గారి దగ్గర ఉన్నత విద్య కోసం మా గురుకులంలో చేరారు. అప్పుడే నాకు రత్నాకర్కి మధ్య స్నేహం ఏర్పడింది. కొన్నాళ్ళకి మా స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఎందుకనో మా తండ్రి గిరిధర్ గారికి డబ్బున్న వాళ్ళ దగ్గర ప్రేమ అభిమానం ఉండదని గాఢమైన అభిప్రాయం. అందుకే నన్ను రత్నాకర్కి ఇచ్చి
పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు. మా తండ్రి గారి అనుమతి లేనిదే నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఆయన సమ్మతిస్తేనే మన పెళ్లి, లేదో నన్ను మర్చిపో. అలా నా అభిప్రాయం చెప్పేసరికి నా తండ్రిని మా పెళ్లికి ఎలా అయినా ఒప్పించాలని బ్రతిమలాడాడు. నాయనా రత్నాకర్, నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చెయ్యాలి అంటే నాది ఒకటే షరతు. నీ డబ్బు, అహంకారం, కీర్తి, పదవి అన్నింటినీ వదిలి నా ఇంట్లో ఉండి కష్టపడి పనిచేస్తూ నా కూతుర్ని పోషించుకుంటాను అంటే మీ పెళ్లికి ఒప్పుకుంటాను. నీకున్న కోట్ల సంపదని, జమీందారుగిరిని నా కూతురి కోసం వదులుకునేంత గొప్ప ప్రేమ నీకు ఉంటే చెప్పు. మీ ఇద్దరి పెళ్లి నేనే చేస్తాను, లేదో నా కూతురిని మరిచిపో. ఆ సమయంలో నాకంటే కళింక జమీందారు పదవి, ఆస్తి, పేరు ప్రఖ్యాతులు ఏవి ఎక్కువ కాదు అనిపించి మా తండ్రికి మాట ఇచ్చేశాడు. తనకి ఏ జమీందారు పదవి వద్దు అని నన్ను పెళ్లి చేసుకొని మా ఊర్లో ఏదో ఒక పని చేస్తూ హాయిగా బ్రతుకుతానని మాటిచ్చారు. మా తండ్రి గారు మా పెళ్లి జరిపించారు. పెద్ద కొడుకు జమీందారుగిరిని, ఆస్తిని కాదనుకుని ఒక చిన్న పల్లెటూరికి ఇల్లరికి పల్లుడుగా వెళ్ళిపోవడంతో చిన్న కొడుకు చంద్రవత్ని జమీందారుగా ప్రకటించారు మా మామగారు. కొన్నాళ్ళు మేము సంతోషంగానే ఉన్నాం. ఒకరోజు ఉన్నట్టుండి ఏదో కరువు వచ్చినట్టు మా పెరటి నూతిలో నీళ్లు అడుగంటాయి. ఊరిలో ఉండే పెద్ద నూతిలో నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళాను. అక్కడ చాలా మంది ఆడవాళ్లు నీళ్ల కోసం వేచి ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో ఉండే నూతుల్లో కూడా నీళ్లు ఎండిపోవడంతో ఊరిలో ఉన్న ఆడవాళ్ళంతా ఆ పెద్ద ప్రజానూతి దగ్గరకు చేరారు. 3 గంటలు వేచి ఉంటే గాని ఒక బిందెడు నీళ్లు తోడుకోలేకపోయాను. మీ ఆయన జమీందారు కొడుకు, నువ్వు జమీందారు గారి ఇంటి కోడలివి. అలాంటిది గంటల గంటల ఎండలో నించొని నీళ్లు పట్టుకోవాల్సిన కర్మ నీకేంటి? మీ ఆయన తెలుసుకోవాలి గాని వీధికి ఒక నుయ్యి తవ్వించగలరు. అదే విషయం నేను మా ఆయనకి చెప్పాను. ఆయన వాళ్ళ తమ్ముడు చంద్రవత్కి వాళ్ళ ఊరు పరిస్థితి చెబుతూ సహాయం చేయమని కబురు పంపారు. మరుసటి రోజుకి వీధికి 2 నుయ్యల చొప్పున మొత్తం ఊరంతా 32 నుయ్యలు తవ్వించారు. అప్పటిదాకా నీళ్లకు ఇబ్బంది పడ్డా ఊర్లో ప్రజలకి కష్టాలు తీరిపోయాయి. నన్ను మా ఆయన్ని గొప్పగా పొగిడారు. మేము ఎక్కడ కనిపించినా మమ్మల్ని గౌరవంగా పలకరించేవారు. అప్పటినుంచి ఊర్లో వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వచ్చి మా ఆయనకి చెప్తుండేవాళ్ళు. ఆయన తమ్ముడు చంద్రవత్కి కబురు పంపగానే భీమ్లాపూర్ దీవాన్జీ వచ్చి మా ఊరి సమస్యని దగ్గరుండి తీర్చి వెళ్ళేవాడు. మా ఊర్లో బడులు, గుళ్ళు, చెరువులు, నూతులు, రహదారులు అన్ని హంగులతో నిర్మించేశారు. ఊర్లో ప్రజలు మాకు ఇచ్చే గౌరవ మర్యాదలు రోజురోజుకి పెరుగుతూ వచ్చాయి. డబ్బుంటే ఏ పనైనా చిటికలో చేయవచ్చు. డబ్బుంటే మర్యాద వస్తుంది. డబ్బుంటే ప్రజలు మనకి గౌరవం ఇస్తారు. మీ తమ్ముడిలాగా మన దగ్గర కూడా అధికారం, డబ్బు ఉంటే మనకి ఈ ఊరేంటి, జిల్లా మొత్తం గౌరవ మర్యాదలతో చూసేవాళ్ళు కదండి. అవును, కానీ మీ తండ్రి గారికి మనం ఇలా లేని వాళ్ళలాగా కూలి పనులు చేసుకుంటూ బ్రతకడమే ఇష్టం కదా. ఆయన ఈ రోజు ఉంటారు, రేపు పోతారు. ఆయనకేం తెలుసు మనకి ఏది మంచిదో ఏది ఇష్టమో. నాకు దర్జాగా బ్రతకాలనుంది. అందరూ నన్ను గౌరవిస్తూ మిమ్మల్ని కీర్తిస్తూ ఉంటే టీవీగా ఊర్లో తలెత్తుకొని తిరగాలనుంది. మిమ్మల్ని జమీందారు సింహాసనంలో చూడాలనుంది. మరి నేను మీ తండ్రికి మాట ఇచ్చేశాను కదా. ఒట్టు తీసి గట్టు మీద పెట్టండి. మాట నా తండ్రికి ఇచ్చారు కానీ నాకు కాదు కదా. నాకు నా భర్త జమీందారు అవ్వాలి. మొత్తం జమీందారులందరికన్నా గొప్పవాడు నా భర్త అవ్వాలి. జమీందారులు భార్యలు కూడా నాకు గౌరవం ఇవ్వాలి. ఇది మీరిప్పుడు నాకు ఇవ్వాల్సిన మాట. నా మీద ఉన్న ప్రేమతో నా తండ్రికి ఇచ్చిన మాటని పక్కన పెట్టి భీమ్లాపూర్ బయలుదేరి వెళ్ళి తాను పెద్ద కొడుకును కనుక తానే జమీందారు అవ్వాలని తండ్రికి చెప్పగానే అప్పుడు నీ అంతటి నువ్వే వద్దనుకొని వెళ్ళిపోయి ఇప్పుడొచ్చి నేనే జమీందారు అనడం భావ్యం కాదు. నీ తమ్ముడు జమీందారుగా సింహాసనంపై కూర్చొని ఈ 2 సంవత్సరాల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నువ్వొచ్చి వాడిని సింహాసనంపై నుండి దిగిపోమనడం న్యాయం కాదు. నాన్నగారు, అన్నయ్య మీ తర్వాత జమీందారు అవ్వడం న్యాయం, ధర్మం. అన్నయ్య వద్దన్నారు కాబట్టి నేను ఆ సింహాసనంపై కూర్చున్నాను. ఇప్పుడు అన్నయ్య తానంతటి తానే జమీందారుగా బాధ్యత స్వీకరిస్తా అంటున్నాడు. నాకు ఏ అభ్యంతరం లేదు అని అనడంతో మా ఆయన జమీందారు అయిపోయారు. నాకు మా ఊరితో పాటు జిల్లాలో ఉన్న 29 ఊర్ల వాళ్ళు ఒక యువరానికి ఇచ్చే అంత మర్యాద ఇవ్వడం చూసి నాలో నేను తెగ మురిసిపోయేదాన్ని. మా ఆయనకి జమీందారు అందరికీ కూడా నాయకుడు అవ్వాలన్న కోరిక నా మూలంగా విపరీతంగా పెరిగిపోయింది. దానికి బోలెడంత డబ్బు కావాలి.
అందుకని డబ్బు కోసం, బంగారం కోసం వేరే జమీందారులతో కలిసి వ్యాపారాలు చేస్తూ ఖజానాన్ని నింపుతూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఒకరోజు దీవాన్జీ గారి తాత దూర్వాకి వచ్చాడు. నేను మీ ముత్తాత గారి సమయంలో మా తండ్రి గారు దివాన్జీగా పనిచేస్తున్నప్పుడు చాలా చిన్నవాడిని. ఇప్పుడు ఒక సిద్ధుడు ఈ ఊరొచ్చి 3 తరాల తర్వాత భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తులో కరువు విలయతాండవం చేస్తుంది. మొదట మన ఊరిని ఆనుకొని మన హయాంలో ఉన్న 29 గ్రామాలు కరువుతో విలవెల్లాడుతాయి. కాబట్టి ఇప్పటి నుండే ఆ రోజుల్ని ఎదుర్కోవడానికి మనకి చాలా ధనం అవసరం అవుతుంది అని చెప్పి ఒక రహస్య ప్రదేశంలో భవిష్యత్తులో వచ్చే ప్రమాదం కోసం కూడపెడుతూ వచ్చారు. దానిని ఇప్పుడు బయటకు తీయగలిగితే మొత్తం జమీందారులందరికీ మీరు పెద్దగా మారిపోతారు. అంటే జమీందారులు మించిన సంపన్నుడైన జమీందారు అవుతారు. మీరు చెప్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది. నిజంగా ఆ నిధి అంత గొప్పదా? మా ఖజానాలో ఉన్న మేం కూడబెట్టిన ధనం కంటే ఎక్కువ? నువ్వు మీ పూర్వీకులు మీ ఖజానాలో మీరిప్పుడు దాకా కూడబెట్టింది అంతా పోల్చుకుంటే ఆ నిధిలో కాకిరెట్టంతా అని దూర్వాకి అనడంతో వాళ్ళ పూర్వీకులు దాచిపెట్టిన నిధిని కనిపెట్టడానికి ఆ రోజు నుంచి మా ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ దాన్ని ఆచూకీ ఎవరు కనుగొనలేకపోయారు. దూర్వాకి నిధి ఉందని తెలుసు, కానీ అది ఎక్కడ ఉందో ఆయనకి కూడా తెలియదు. దానికి సంబంధించిన తాళపత్రాలు కోటలో ఎక్కడో దాచి ఉంటారు అని ప్రతిరోజు కోటంతా వెతుకుతూనే ఉండేవాళ్ళము. కానీ ఆ నిధి రహస్యం మాకు దొరకలేదు. నాకు ఒక పిల్లవాడు పుట్టి పురిట్లోనే చనిపోయాడు. మా ఆయనకి తన కూర్చున్న సింహాసనంపై రోజు రోజుకి విపరీతమైన ప్రేమ పెరిగిపోయింది. ధనం, కీర్తి, పరువు, ప్రతిష్ట, అహంకారం అన్నీ మితిమీరి పెరిగిపోయాయి. దానికి తోడు దీవాన్జీ వాడి తాత దూర్వాకి మా ఆయన్ని జమీందారులకే జమీందారు అంటూ కీర్తిస్తూ ఉండడంతో మా ఆయనకి అహంకారంతో పాటు తనకు ఎవరు పోటీ ఉండకూడదనుకునేవాడు. అందుకే ఎప్పటికైనా తన సింహాసనానికి తమ్ముడు చంద్రవత్ అడ్డు తగులుతాడేమోనని తమ్ముణ్ణి చంపించేశాడు. ఒకరోజు తాంత్రికుడు సహాయంతో నిధి ఉండే చోటును కనిపెట్టమని నా భర్తని తీసుకొని దీవాన్జీ బయలుదేరాడు. తారా, నేను ఎలా అయినా మా వంశీకులు కూడబెట్టిన ఆ నిధిని కనిపెట్టి తీసుకొని వస్తాను. అప్పటి వరకు నువ్వు కోటని భద్రంగా కనిపెట్టుకుని ఉండు. అలా వెళ్ళిన నా భర్త ఇక తిరిగి రాలేదు. నేను తినే ఆహారంలో విషం కలిపి నన్ను దీవాన్జీ చంపి మా కోట పెరట్లోనే పాతిపెట్టేశాడు. నా భర్త నాకు ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఏ రోజైనా తిరిగి వస్తారని కోటని అంటిపెట్టుకుని సమాధిలోనే వేచి చూస్తూ ఉన్నాను. సమాధిలో నుండి వస్తున్న నా ఏడుపుకి రాత్రులు భయపడి జడుసుకుని జ్వరంతో దీవాన్జీ గారి కుటుంబీకులు చాలా మంది చనిపోయారు. కొన్నాళ్ళకి వాళ్ళందరూ కోట ఖాళీ చేసి వెళ్ళిపోయారు. సంవత్సరాలు గడిచిపోయాయి. కోట శిథిలమైపోయింది. కొన్ని సంవత్సరాల క్రితం ఎవరో దొంగలు కోటలో ఏదైనా దొరకకపోతుందా అని తులసి కోట తవ్వడంతో దాని కింద ఉన్న నా సమాధిలోని నేను బయటకు వచ్చేశాను. ఆ రోజు నుండి కోటలో తిరుగుతూ ఉన్నాను. 3 తరాల క్రితం సిద్ధుడు హెచ్చరించిన విపత్తు రానే వచ్చింది. ఊర్లన్నీ ఎండిపోయి కరువు విలయతాండవం చేస్తుంది. ఇలాంటి సమయంలో నా కోటలోకి వీడెవడో అడుగు పెట్టాడు. అందుకే వీడిని ఆవహించి చంపేద్దామనుకున్నాను. కానీ మీరు వీడిని కాపాడారు. అయితే నిధి కోసం వెళ్ళిన నీ భర్త ఏమైనట్టు? అది తెలియకని నేను ఇన్నాళ్లుగా ఈ ఇంట్లో నా ఆత్మకి శాంతి లేక ప్రేతాత్మగా తిరుగుతున్నాను. వెంటనే మంత్రాలవ్వ బేతాలు ముగ్గు వేసి రత్నాకరాత్మని పిలిచింది. కానీ ఎంత పిలిచినా రత్నాకరాత్మ బేతాలు ముగ్గులోకి రావడం లేదు. ఇక చేసేదేమీ లేక అందరూ బేతాల కొండకి బయలుదేరారు. బం బం బేతాళ దేవసం తా విజయం లా ప్రళయం బం బం బేతాళ. బేతాల మంత్రం చెప్పి బేతాళుణ్ణి ఆవాహన చేసింది. నన్ను ఎందుకు పిలిచావు మంగమ్మ? ఏం కావాలి నీకు? బేతాళుడికి జరిగిందంతా వివరంగా చెప్పి రత్నాకరాత్మ ఏం చేసినా ప్రసన్నం కావడం లేదు. నువ్వే నాకు సహాయం చెయ్యాలి. ఈ తార ఆత్మకి విముక్తి ప్రసాదించి ఈ ఊరిని కరువు నుండి కాపాడాలి. తాంత్రికుడు నిజంగానే కళింక పూర్వీకులు దాచిపెట్టిన నిధికి దారిని కనుగొన్నాడు. కానీ దుర్బుద్ధి గల దూర్వాకి నిధి రహస్యం తెలుసుకున్నాక రత్నాకర్ని వెన్నుపోటు పొడిచి చంపేశాడు.
ఆ నిధి కోసం విపరీతమైన కోరికతో చావడం వల్ల అక్కడికక్కడే రత్నాకర్ ఆత్మ శక్తివంతమైన ప్రేతాత్మగా మారి తాంత్రికుణ్ణి దూర్వాకిని వికృతంగా చంపేసింది. నిధిపై ఉన్న కోరికతో నిధిని విడిచిపెట్టకుండా నిధికి కాపలా కాస్తూ ఉన్నాడు. తానే కావాలి అన్నా కూడా నిధిని విడిచి వెళ్ళలేక శక్తివంతమైన ప్రేతాత్మగా మారిపోయాడు. తన తమ్ముడు చంద్రావత్ కూడా బలవంతంగా చనిపోవడంతో ఆత్మగా మారి, అన్నయ్య, నువ్వు నన్ను చంపినా కూడా నాకు నీపై కోపమేం లేదు. కాకపోతే మన తండ్రి గారు చనిపోవడం వల్ల నువ్వు తప్ప మన వంశానికి పెద్ద దిక్కు లేదు. ఇప్పుడు మన ప్రజల్ని కాపాడేదెవరు? పెద్దగా కాదు, అసలు వారసులే లేరు. మనతో మన కాలంతో వంశం అంతరించిపోయినట్టే కదా. లేదన్నయ్య, మన వంశం అంతరించిపోలేదు. నీ బిడ్డ బ్రతికే ఉన్నాడు. మన గురువుగారు గిరిధర్ గారు తారా వదిన నీలో వచ్చిన మార్పుకి చాలా భయపడ్డారు. ఇలాంటి తల్లిదండ్రుల మధ్యన బిడ్డ పెరిగితే వాడు ఉన్మాదవుతాడని చాలా బాధపడ్డారు. అందుకే కవల పిల్లలు పుడితే అందులో ఒక బిడ్డని నేను మీ మామగారు మన గురువుగారైన గిరిధర్ గారికి ఇచ్చేశాను. తారాకి రత్నాకర్కి పుట్టిన బిడ్డ వీరాజ్ కొన్నాళ్లకి తాత గిరిధర్ కూడా చనిపోవడంతో అనాథగా ఊరు తిరిగి తనకు తెలియకుండానే తన పూర్వీకుల ఊరైన భీమ్లాపూర్ వచ్చి అక్కడే పని చేసుకుంటూ బ్రతుకుతున్నాడు. ఎప్పుడైతే సమాధి నుండి తారా ఆత్మ బయటికి వచ్చిందో ఆ రోజు నుండి నిధికి కాపలా కాస్తున్నారు. రత్నాకర్, చంద్రావత్ ఆత్మలు కూడా మేలుకున్నాయి. అందుకే వీరాజ్కి కలలో నిధి కోసం చెబుతూ ఉన్నాయి. వీరాజ్ తన సొంత కొడుకు అని తెలియక తారా ప్రేతాత్మ వాణ్ణి చంపబోయింది. మరి ఆ నిధిని సంపాదించే మార్గం ఏమిటనేది ఎక్కడ ఉంది? కళింక వంశం రక్తం వీరాజ్ ఒంట్లో ప్రవహిస్తుంది. వాడి రక్తాన్ని సునక సవారీ ప్రేతానికి వాసన చూపించు. అదే మీకు నిధికి దారి చూపిస్తుంది. చంద్రవత్ ప్రేతాత్మ విరాజ్ని గుర్తుపట్టి, అన్నయ్య, వీడెవడో కాదు, నీ బిడ్డ, మన వంశవారసుడు. నీ నుదుటిపై అర్ధచంద్రుడి పుట్టుమచ్చ వీడికి కూడా ఉంది, కావాలంటే చూడు. ఆ మాట వినగానే రత్నాకర్ ప్రేతాత్మకి మామూలు రూపం వచ్చేసింది. కొడుకును చూసి చాలా ఆనందించాడు. నిధిని తీసుకోవడానికి అనుమతినిచ్చాడు. ఆ నిధిని భీమ్లాపూర్ తీసుకువచ్చి విరాజ్ ఊరు మొత్తాన్ని కరువు నుండి కాపాడాడు. మంత్రాలవ్వ ఆ ఊరి వాళ్ళకి కర్మల్ వంశం వాళ్ళు జమీందారులైన కళింక వంశానికి చేసిన అన్యాయాన్ని ఆధారాలతో సహా అర్థమయ్యేటట్లు అందరికీ వివరించింది. ఊర్లో ప్రజలందరూ బాండార్ని భీమ్లాపూర్ నుండి తరిమేశారు. పాడుబడిన కోట మళ్లీ కొత్తగా ముస్తాబించి వీరాజ్ జమీందారు సింహాసనంలో కూర్చున్నాడు. భీమ్లాపూర్కి పూర్వ వైభవం తిరిగి వచ్చింది. ప్రజలందరూ సంతోషించారు. మంత్రాలవ్వ వాళ్ళ ఊరికి చేసిన సహాయానికి అవ్వని పల్లకిలో కూర్చోబెట్టి ఊరంతా జేజేలు పలుకుతూ తిప్పారు. కథంతా విన్నారు కదా. డబ్బు కన్నా ప్రేమే గొప్పది అనుకున్న రత్నాకర్ని చెడగొట్టింది అతని భార్య తారానా, లేదా లేనిపోని మర్యాదలు చేసి భీమ్లాపూర్ ప్రజలే రత్నాకర్కి కళ్ళు నెత్తికెక్కేలా చేశారా? భార్య కోరిందని మామగారికి ఇచ్చిన మాటను తప్పి తన తమ్ముణ్ణి జమీందారు కుర్చీ నుండి దించిన రత్నాకర్ చేసింది తప్ప ఒప్ప? ఊర్లో ప్రజలకు దాన ధర్మాలు చేశాడు, బళ్ళు గుళ్ళు చెరువులు నిర్మించాడు. అయినా దివాన్జీ తప్పుదారి పట్టిస్తే సొంత తమ్ముణ్ణి కూడా హతమార్చిన రత్నాకర్ మంచివాడా చెడ్డవాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోతే మీరు బద్ధకస్తులని మన మంత్రాలవ్వ బాధపడుతుంది. కాబట్టి మీ సమాధానాలు తప్పకుండా తెలియజేయండి.